హాయ్ అండి, వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి నా ముందు వ్లాగ్కి కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. ముందు వ్లాగ్ వచ్చి సాటర్డే మార్నింగ్ నుంచి ఇంకా ఈవినింగ్ వరకు తీసాను. ఇంకా ఈ వ్లాగ్ వచ్చి సాటర్డే ఈవినింగ్ నుండి సండే ఫుల్ డే మొత్తం అండి. ఇంకా సండే అయితే అంబలి పోయాలని చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్లో. సో అంబలి పోయడం కోసం ప్రిపరేషన్స్ అయితే చేసేసుకున్నామన్నమాట. సాటర్డే ఈవినింగ్ నుండే అంబలి అయితే కాచి పెట్టేశాము. ఇంకా అంబలితో పాటు ఆల్ వెజిటేబుల్స్ వేసి కర్రీ అయితే చేయాలి. సో వెజిటేబుల్స్ అన్నీ అరేంజ్ చేసి పెట్టేశాము. ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదు. ఇంకా మునగాకండి, మునగాకు ఒలిచైతే పెట్టేసుకున్నాను. ఇంకా మునగాకుని అయితే కంపల్సరీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోండి. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టలేదు. అలా పెట్టకుండా పోవడం వల్ల ఇంకా మార్నింగ్ లేచి చూసేసరికి మునగాకు మొత్తం కలర్ చేంజ్ అయిపోయిందండి. ఎప్పుడైనా సరే మునగాకు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇంకా ఇక్కడైతే గోరుచిక్కుడుకాయలండి. అంబలి పోసేటప్పుడు ఇంకా మునగాకు ఫ్రై, ఇంకా గోరుచిక్కుడుకాయ ఫ్రై కూడా పెడతామన్నమాట. సో ఇంకా సండేకి ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయాయి. ఇంకా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేయాలనుకుంటూనే ఉన్నాను. డైలీ అసలు కుదరటమే లేదండి. ఇంకా నైట్ అయితే ఇంకా పడుకోలేదు నేను. ఒక 12-1 వరకు ఇంకా డిన్నర్ పని అంతా అయిపోయింది. ఇంకా అన్ని వర్క్స్ అయిపోయాయి. ఇంకా ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేద్దాం, పనిలో పని అయిపోతుంది అన్నట్టుగా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసేస్తున్నాను. కొంతమంది వాటర్ పోసి ఫ్రిడ్జ్ని అయితే కడుగుతారు కదండి. నేనైతే అలా కడగను, నాకు చాలా భయం. ఇది ఎందుకో తెలీదు. నేనైతే ఫస్ట్ ఏం చేస్తానంటే ఇంకా మనం గిన్నెలు కడుగుతాం కదండి, ఆ గిన్నెలు కడిగే స్క్రబ్బర్తో ఫుల్గా రుద్దేస్తాను ఫస్ట్. తర్వాత ఒక క్లాత్ అయితే తీసుకొని నీట్గా తుడిచేస్తానండి. ఇంకా మా ఫ్రిడ్జ్ అయితే కొంచెం ప్రాబ్లంలో ఉంది. ఇంకా వాటర్ కారుతూ ఉంటాయి. సో అప్పుడప్పుడు తుడవాల్సి వస్తుందన్నమాట. ఇంకా నేనైతే ఒకవైపు ఫ్రిడ్జ్ తుడుస్తూ ఉంటే మా లియో వచ్చి ఫ్రిడ్జ్లో అయితే పడుకుంటున్నాడు. వాడు డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు ఒక సైడు. ఫైనల్లీ ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసేసాను. ఇక్కడైతే ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్న ర్యాక్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే అరేంజ్ చేసేసాను. ఫైనల్లీ ఫ్రిడ్జ్ అయితే నీట్గా క్లీన్గా అయిపోయిందండి. ఇంకా ఇది వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. అంబలితో పాటు ఆల్ వెజిటేబుల్స్ వేసి కర్రీ అయితే చేస్తామని చెప్పాను కదా. సో ఇక్కడ మా అత్తమ్మ అయితే కర్రీ అయితే రెడీ చేసేసారు. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది, అంబలి కూడా రెడీ అయిపోయింది, అన్ని వంటలు రెడీ అయిపోయాయి. ఇంకా అమ్మవారికి అయితే మంచిగా పూజ అయితే చేసేసుకొని ఇంకా అంబలి పోయడానికి అయితే రెడీ అయిపోయాము. ఇంకా అంబలి పోయడానికి అయితే రెడీ అయిపోయాము. ఇంకా కిందకి తీసుకెళ్ళి అంబలి అయితే పోయడం స్టార్ట్ చేసేసామండి. అసలు అంబలి తీసుకువెళ్ళినప్పుడైతే ఒక 5 మినిట్స్కి అయితే ఎవ్వరు రారు. ఇంకా పోయడం స్టార్ట్ చేసామంటే అసలు జనాలు అయితే చాలామంది వచ్చేస్తారు. అసలు అంబలి ఎందుకు పోస్తున్నాం అనుకుంటున్నారు కదా. ఎవరైనా నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే వాళ్ళ కోసమైతే చెప్తున్నాను. ఇక్కడ మాకు చెన్నైలో అయితే ఆషాఢ మాసంలో అమ్మవారికి అయితే అంబలి పోస్తారండి. చాలా విశేషం. యాక్చువల్లీ 4 వీక్స్ అయితే ఉంటాయి ఆషాఢ మాసంలో కదా. ఎవరికి ఏ వీక్ ఇష్టమో ఆ వీక్ పోయొచ్చు. కానీ మేము కూడా అలానే పోస్తాం. ఈసారి అయితే 4 వీక్స్ పోస్తున్నాం. ఎందుకంటే మా అత్తమ్మకి సర్జరీ అయితే జరిగింది. ఆ సర్జరీ మంచిగా జరిగితే ఇంకా 4 వీక్స్ అయితే పోస్తామని మొక్కుకున్నారంట. సో మేమైతే ఈ ఇయర్ 4 వీక్స్ అయితే అంబలి పోస్తామండి. ఇంకా నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్, ఓకేనా? ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే నా ముందు వీడియోస్ని కూడా చూసేయండి. ఇంకా ఇక్కడైతే మార్నింగ్ అయితే అంబలి పోసేసాం కదండి. ఇంకా అదే రోజు ఈవినింగ్ అమ్మవారికి ఇంకా కుంభం అయితే వేయాలి. ఇంకా ఆకులో వడ్డించడానికి ఇంకా నాన్ వెజ్ అంతా చేయాలండి. సో నాన్ వెజ్కి మెయిన్గా మనకు జింజర్ గార్లిక్ పేస్ట్ అవసరం కదా. సో ఫస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే రెడీ చేసేసుకుంటున్నాను. ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా మీరైతే అలానే వేసుకోకండి. నేను వేసేసిన తర్వాత మళ్ళీ తీసేసి కట్ చేసి వేసుకున్నాను జింజర్ని. సో జింజర్ని అయితే కట్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకోండి. అప్పుడే మనకి పేస్ట్లా వస్తుంది. లేకుండా అలానే పెద్ద పెద్దగా జింజర్ వేసేసారంటే జింజర్ అయితే అస్సలు మెదగదండి. సో నేనైతే వీడియోలో చూపించలేదు కానీ తర్వాత అయితే తీసి కట్ చేసుకున్నాను. సో జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకురావడానికి అయితే బయటకు వెళ్ళారు. ఇంకా వస్తూ వస్తూ జ్యూస్ అయితే తీసుకొచ్చారు. ఇంకా కిచెన్లో చాలా ఉడికిపోతుందండి హాట్గా.
సరే ఇంకా ఉడికిపోతుంది కదా, కొంచెం కూల్గా తాగుదాం అన్నట్టుగా జ్యూస్ అయితే తీసుకొచ్చారు. ఇంకా తాగుతున్నాను. మనం ఎప్పుడో ఒకసారి తాగొచ్చండి. అసలు నేనైతే జ్యూస్ తాగి చాలా రోజులు అయిపోతుంది. రేర్గా మనం ఎప్పుడో ఒకసారి తాగొచ్చు, కానీ ఎప్పుడూ తాగకూడదు. సో ఇంకా జ్యూస్ అయితే తాగేసి ఇంకా వంట చేయడానికైతే రెడీ అయిపోయాను అనమాట. అసలు 2కి స్టార్ట్ చేస్తే 5:30కి కంప్లీట్ అయిందండి ఫుల్గా వంట మొత్తం. ఇంకా ఏమేం వంటలంటే ఇంకా చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ, రైస్, ఎగ్స్, రసం, ఇన్ని వంటలు అయితే చేసామన్నమాట. 2కి స్టార్ట్ చేస్తే 5:30 అయిపోయింది. ఇంకా ఇక్కడైతే ఆయిల్ అయిపోయింది. ఇంకా ఆయిల్ క్యాన్లో నుంచి ఆయిల్ అయితే ఇందులో పోసేసుకున్నాను. ఇంకా ప్రతిసారి ఇంత పెద్ద క్యాన్తో అయితే పోసుకోవడం కుదరదు కదండి. సో బాటిల్ అయితే పోసేసుకున్నామంటే ఇంకా యూజ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ కావాలంటే మనం పోసుకోవచ్చు. సో ఇంకా ఇక్కడ మాది 4 బర్నర్ స్టవ్ కదండి. ఇంకా 4 స్టవ్స్లో 4 ఐటమ్స్ అయితే పెట్టేశాను. ఒక సైడు ఎగ్స్ పెట్టేసా, ఇంకో సైడు మటన్ పెట్టేశాను. ఫస్ట్ మటన్ ఫ్రై అయితే చేసేద్దామని మటన్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇక్కడ చికెన్ కూడా వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా చికెన్, మటన్, ఫిష్ ఫ్రై అయితే నేను చేశాను. ఫిష్ కర్రీ మాత్రం మా అత్తమ్మ అయితే చేశారు మట్టి కుండలో. సూపర్ ఎమ్మీగా వచ్చింది టేస్ట్ అయితే మాత్రం. ఇంకా వంటలన్నీ అయితే పూర్తయిపోయాయండి. ఇంకా వంటలు పూర్తయిపోయిన తర్వాత 5:30 అయిపోయింది కదా. ఇంకా 6:30కి అంతా అమ్మవారికి అయితే మంచిగా పూజ అయితే చేసేసుకున్నాము. ఇంకా పూజ చేసుకొని అందరూ డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసారండి. ఇంకా ఇవాళ ఏమేమి చేసామో చూడండి. రైస్, మట్టి కుండలో ఫిష్ కర్రీ. అసలు ఫిష్ కర్రీ మట్టి కుండలో చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి చేసి ట్రై చేసి చూడండి. ఇంకా ఇక్కడ చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ఎగ్స్ అన్నమాట. ఇంకా కుడుములు కూడా చేసాము. ఈ ఐటమ్స్ అన్నీ అమ్మవారికి ఆకులో వడ్డించాలండి. మళ్ళీ ఎందుకు ఇన్ని చేశారు అనుకోకండి. అమ్మవారికి అయితే ఆకులో వడ్డించాలి. ఇంకా అమ్మవారికి అయితే మంచిగా పూజ అయితే చేసేసుకున్నామండి. ఇంకా రసం అయితే పెట్టాను. రసం అయితే మ్యాండేటరీ కదా, ఏం చేసినా కంపల్సరీ మా ఇంట్లో రసం అయితే ఉండాలండి. మీకు తెలుసు కదా, ఫస్ట్ నుంచి నా వ్లాగ్స్ని అయితే మీరు ఫాలో అవుతుంటే మీకు అయితే అర్థమైపోతుంది. ఇంకా ఇక్కడైతే ఎగ్స్ అండి. ఎగ్స్ అయితే ఇంకా చాలా వేడిగా ఉన్నాయి, ఇంకా క్లీన్ చేయలేదు. సరే ఇంకా ఆరిపోయిన తర్వాత క్లీన్ చేద్దామని ఆరబెట్టేశాను అనమాట ఎగ్స్ని. ఇంకా అంతేనండి. ఇక్కడ చూడండి మా పాప క్రియేటివిటీ. ఇంకా ఇక్కడ చూసారా అండి, మొబైల్ హోల్డర్ మా పాప క్రియేటివిటీ నా కోసం చేయించిందండి. నేను కిచెన్లో మొబైల్ ఎక్కడంటే అక్కడ పెట్టేస్తానని మొబైల్ పెట్టుకోవడానికని చేయించింది. ఒక చిన్న కొరియర్ ఏదో వస్తే ఈ అట్టపెట్టి అయితే వచ్చిందనమాట. ఇందులో వచ్చింది ఆ కొరియర్. ఇంకా అట్టపెట్టి వేస్ట్ కాకుండా నా కోసం మొబైల్ హోల్డర్ అంట. ఎంత చక్కగా చేసి ఇచ్చిందో చూడండి అసలు. మా పాప క్రియేటివిటీ మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి. మా పాప చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా ఇంతేనండి ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా ముందు వీడియోస్ కూడా చూసేయండి. బాయ్.